పెదరావూరులోను అటు నందివెలుగు గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాన్ ఎఫెక్ట్ కుటుంబాల ప్రజలను ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ, మండల స్పెషల్ ఆఫీసర్ తులసి పరామర్శించారు. వారికి అందుతున్న వస్తువులను, భోజన సదుపాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ అత్తోట దీప్తి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. 18 మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే 12 పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఉన్నారని చెప్పారు. మిగతా వారు వారి బంధువుల ఇంటికి వెళ్లినట్లు ఎంపీడీఓ తెలియజేశారు. మొత్తం 202 మంది ఉన్నారని, వారికి అన్ని వస్తువులు కల్పించడం జరిగిందని, అలాగే టిఫిన్, భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. రాత్రిపూట ఇబ్బంది లేకుండా జనరేటర్ సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెనాలి మండల స్పెషల్ ఆఫీసర్ తులసి మాట్లాడుతూ మొత్తం 10 గ్రామాల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. వృద్ధులకు అవసరమైన మందులను ఇవ్వటం, అలాగే విద్యుత్ సౌకర్యం జనరేటర్ల ద్వారా కల్పించడం జరిగిందని చెప్పారు. 2-3 చోట్ల కరెంటు స్తంభాలు పడిపోవడంతో వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని పునరుద్ధరించే చర్యలు తీసుకున్నామని మండల స్పెషల్ ఆఫీసర్ తులసి చెప్పారు.